హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లికి వందనం ఈ యొక్క అమౌంట్ సంబంధించి చాలా మందికి అమౌంట్ అయితే పడలేదండి. రకరకాల కారణాల వల్ల అమౌంట్ అయితే పడలేదు. ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్, ఇనెలిజిబుల్ లిస్ట్ మీ దగ్గర ఉందో ఆ లిస్ట్లో మీరు చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఎందుకు అమౌంట్ పడలేదన్న కారణం అయితే క్లియర్గా ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి గ్రీవెన్స్ ఏ రకంగా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని అందరినీ అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లికి వందనం సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే గ్రీవెన్సీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క గ్రీవెన్సీని మనం పెట్టాలి అంటే ముందు మనకి అర్హతలు అనేది, అంటే ఎలిజిబిలిటీస్ అనేది ఏ రకంగా ఉన్నాయో తెలుసుకున్నట్టయితే మనం గ్రీవెన్సీ ఏ రకంగా పెట్టాలనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. విద్యార్థి అనేవాడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో, గవర్నమెంట్ గుర్తింపు పొందిన పాఠశాలలో ఖచ్చితంగా చదివి ఉండాలి. 75% హాజరు పర్సెంటేజ్ అని ఉండాలి. తల్లి యొక్క అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. కొంతమందికి ఈ యొక్క ఎన్‌పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా అమౌంట్ అయితే రిలీజ్ కాలేదండి. ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. మనం ఇంతకుముందు ఈ యొక్క వీడియోని కూడా చేసున్నాము. ఏ రకంగా అమౌంట్ అయితే చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈజీ ప్రాసెస్‌లో చేసున్నాము. అయితే ఈ వీడియోలో చాలామంది పెన్ ఐడీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పెన్ ఐడీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక ఐడీ ఉంటుందండి. అది స్కూల్లో మనకి ఇవ్వడం అయితే చేస్తారు. ఆ యొక్క ఐడీని యూజ్ చేసి మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఈ వీడియోని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో మన ఛానల్ అవైలబుల్గా ఉంది. వెంటనే ఆ వీడియోని చూసి మీ యొక్క స్టేటస్ అనేది ఈజీగా మీరు చెక్ చేసుకోగలరు. అయితే మనకి తల్లికి వందనం సంబంధించి ఎలిజిబిలిటీ, ఇనెలిజిబిలిటీ అని చెప్పేసి 2 రకాల లిస్టులు రావడం జరిగింది. ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న వారికి ఖచ్చితంగా అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అయితే ఇనెలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారు ఏ రకంగా ఎలిజిబిలిటీలోకి రావాలి అన్నది, అంతేకాకుండా కొంతమంది ఇంకా ఫస్ట్ స్టాండర్డు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్న పిల్లలు లేదా కొత్తగా జాయిన్ అయిన పిల్లలు, వీరికి అమౌంట్ అయితే పడలేదు. వారి యొక్క డేటా ఏ రకంగా చూసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తల్లికి వందనం అమౌంట్ అనేది చాలా మందికి పడలేదు. అయితే దీనికి సంబంధించిన కారణాలు ముఖ్యంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ మీద ఉంటాయండి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ మీద కాకుండా ఎవరికైనా ఇనెలిజిబిలిటీలో వారికి రీజన్స్ ఉంటే ఆ యొక్క రీజన్స్ అనేవి మనం ఒకసారి చూద్దాము. ఆదాయ పరిమితి. ఆదాయ పరిమితి అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారికి ఈ యొక్క అమౌంట్ అయితే రాదండి. రేషన్ కార్డ్ లేని వారికి ఈ యొక్క అమౌంట్ రాదు. భూమి యొక్క వివరాల్లో 3 ఎకరాలు వెట్ ల్యాండ్ కానివ్వండి, 10 ఎకరాలు డ్రై ల్యాండ్ కానివ్వండి, లేదా 2 కలిపి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఈ యొక్క స్కీమ్ అయితే రాదండి. అంతేకాకుండా 4 చక్రాల వాహనం ఉన్న వారికి కూడా ఈ యొక్క స్కీమ్ రాదు. ఇంకా విద్యుత్ కరెంట్ అయితే 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చిన వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అయితే రాదండి. ఇక పట్టణ ప్రాంతాల్లో 10,000 గజాల కన్నా ఎక్కువగా ఉన్నవారికి, ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఉన్నవారికి, లేదా ఆ యొక్క ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన వారు ఉంటే వారికి ఈ యొక్క స్కీమ్ అనేది రాదండి. ముఖ్యంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ జరగకపోతే కూడా ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ కాదు. ఇక పాఠశాలలో ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు అడ్మిషన్స్ అనేవి జరుగుతా ఉన్నాయో, అంటే ఈ యొక్క అడ్మిషన్స్‌కి లిమిట్ అనేది 25 ఆగస్ట్ 2026 వరకు ఇచ్చున్నారండి. 25 ఆగస్ట్ 2026 వరకు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారి యొక్క డేటా ఇప్పుడు మీ స్కూల్‌లో గానివ్వండి, కాలేజీల్లో గానివ్వండి అప్డేట్ చేసినట్టయితే అది సర్వర్‌కి అప్డేట్ అయ్యి వారికి కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా గ్రీవెన్స్ ఏ రకంగా రైజ్ చేయాలంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఎవరికైతే గ్రీవెన్స్ అనేది వచ్చిందో, అంటే ఎవరికైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వచ్చిందో వారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది వారు ఎవరు లేకపోయినట్టయితే అక్కడ ఒక గ్రీవెన్సీ అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చెక్ చేసి ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ వారు ఎవరు లేకపోతే వారికి ఒక స్కీమ్ అనేది ఎలిజిబుల్‌లో చేస్తారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ అని చెప్పేసి చాలా మందికి కూడా రిజెక్ట్ అయిందండి ఇనెలిజిబుల్ లిస్ట్‌లో. ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఉన్న వారు ఏం చేస్తారంటే, సీఏ గారి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకున్నట్టయితే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు అని చెప్పేసి ఒక లెటర్ తీసుకొని సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్సీ అప్లికేషన్ తీసుకొని ఆ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్టయితే ఈ యొక్క గ్రీవెన్సీ రైజ్ చేయగానే డేటా అనేది ఒకసారి మళ్ళీ రీవాలిడేట్ చేస్తుందండి. ఇలా రీవాలిడేట్ చేసినట్టయితే మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే మీకు ఒక స్కీమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇక రైస్ కార్డ్ చాలా మందికి లేదు. ఇక్కడ చిన్న సమస్య ఏమొస్తుందంటే, పెళ్ళైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు వారి తల్లిదండ్రుల కార్డులో ఉండిపోతున్నారండి. వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కార్డులో యాడ్ అవ్వట్లేదు. ఇలాంటి చాలా కారణాల వల్ల కూడా రైస్ అనేది వస్తుంది గానీ, ఈ యొక్క స్కీమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కరించుకొని మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్టయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌కి వెళ్లి వెరిఫికేషన్ అనేది జరిగి మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇక అర్బన్ ప్రాపర్టీ
1000 గజాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ యొక్క స్కీమ్ అనేది రాదండి. ఒకవేళ ఈ టైటిల్ అనేది వేరే వాళ్ళ పేరు మీద రాసేసినా అంటే మీరు ఆ యొక్క భూమిని వేరే వాళ్ళకి అమ్మేసినా సరే, ఒకవేళ టైటిల్ ట్రాన్స్‌ఫర్ జరగకపోతే మీకు అమౌంట్ అయితే రిలీజ్ కాదు. కాబట్టి ఈ టైటిల్ ట్రాన్స్‌ఫర్ అనేది జరిగిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకొని, మీరు గ్రీవెన్స్ అనేది పెట్టినట్టయితే మీకు ఈ అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఫోర్ వీలర్ కారణం చేత ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యి ఉన్నారో, వారు ఏం చేయాలంటే ఫోర్ వీలర్ అనేది వేరొకరి పేరు మీదకి మీరు కార్ అమ్మేసి ఉన్నా సరే, మీకు ఆ ట్రాన్స్‌ఫర్ అనేది జరగదండి. ఇలా ట్రాన్స్‌ఫర్ అనేది జరగని సందర్భంలో మీకు ఫోర్ వీలర్ ఉంది అని చెప్పేసి మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చి ఉంటారు. కాబట్టి ట్రాన్స్‌ఫర్ అనేది జరగకపోతే వెంటనే ఆర్‌టీఓ గారిని సంప్రదించి వెహికల్ ట్రాన్స్‌ఫర్ అనేది చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్టయితే మీకు ఒకసారి వెరిఫికేషన్ అనేది జరిగి మళ్ళీ మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లోకి రావడం అయితే జరుగుతుందండి. ఇక చాలామందికి ల్యాండ్ గురించి కూడా ఉంటాయండి. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది, 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉందని చెప్పేసి ల్యాండ్ వస్తుంది. అంటే ల్యాండ్ తప్పుగా పడిపోతుంది. సో, ఇలా పడిపోయిన సందర్భాల్లో మీరు ల్యాండ్‌ని డీసీడింగ్ చేయించుకోవాలండి. అంటే మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అవ్వకుండా చేయించుకోవాలండి. అంటే ఆల్రెడీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఇలా వస్తుంది. సో, ఏదైతే మీకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ యొక్క ల్యాండ్‌ని మీరు డీసీడింగ్ అనేది చేయించుకున్నట్టయితే మీకు అది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ చేస్తారు కాబట్టి ఒకసారి రీవెరిఫికేషన్ అనేది జరిగి మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఎలక్ట్రిసిటీ విషయానికొస్తే చాలామందికి ఎలక్ట్రిసిటీలో 2 రకాల ప్రాబ్లమ్స్‌తో ఉంటాయండి. అంటే వేరొక మీటర్లు అంటే మీకు సంబంధం లేని మీటర్లు మీ పేరు మీద ఉండిపోయినా మీకు అమౌంట్ అయితే రాదండి. దీనికి మీరు ఖచ్చితంగా డీసీడింగ్ అనేది మీ యొక్క ఎలక్ట్రికల్ ఆఫీస్‌లో అప్లై చేసుకొని ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్టయితే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇంకొక కేసు ఏంటి అంటే 300 యూనిట్ల కన్నా ఎక్కువ రీడింగ్ రావడం. అంటే మీకు సంబంధించిన మీటర్‌లన్నీ కరెక్టే. కాకపోతే యూనిట్స్ అనేవి 300 యూనిట్ల కన్నా ఎక్కువొస్తున్నాయి. అంటే అక్కడ రాంగ్‌గా రీడింగ్ వచ్చిందనుకోండి, దానికి మీరు రాంగ్ బిల్లింగ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది ఉంటుందండి. ఎలక్ట్రికల్ ఆఫీస్‌లో పెట్టినట్టయితే, వారు దాన్ని అప్డేట్ చేస్తే ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్టయితే సచివాలయంలో మీకు ఎలిజిబుల్ లిస్ట్‌లోకి రావడం అనేది జరుగుతుందండి. ఒకవేళ 300 యూనిట్ల కన్నా నిజంగానే ఎక్కువొచ్చుంటే అది ఇనెలిజిబుల్ లిస్ట్‌లోనే ఉంటుందండి. ఇక ఈ యొక్క ఆ గ్రీవెన్స్ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఏవైతే సమస్యలున్నాయో వారందరూ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించినట్టయితే మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరిగి మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ గ్రీవెన్స్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే 22 జులై 2026 నుంచి 3 ఆగస్ట్ 2026 వరకు మాత్రమే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయగలరండి. మీరు రైజ్ చేసిన గ్రీవెన్స్‌నన్నిటిని కూడా 4 ఆగస్ట్ 2026 నుంచి 10 ఆగస్ట్ 2026 మధ్యన వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. వివిధ కేటగిరీలో వెరిఫికేషన్ అనేది చేసి ఫైనల్ లిస్ట్ అనేది 30/8/2026 తారీఖున రిలీజ్ అయితే చేస్తారండి. సో, ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయినప్పుడు అందరికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12థ్ స్టాండర్డ్ వరకు స్కూల్స్ మారి ఇంకా ఇప్పటికి కూడా జాయిన్ అవుతూ ఉన్నారో, ఈ జాయినింగ్స్ అనేవి 25/8/2026 లోపు మీరు జాయిన్ అవ్వగలిగితే, ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వారి యొక్క డేటా గాని స్కూల్‌లో గాని, కాలేజీలో గాని అప్డేట్ చేసినట్టయితే, వారి యొక్క డేటాను కూడా ఒకసారి మళ్ళీ తీసుకొని 30/8/2026 తారీఖున లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారండి. అదే తారీఖున అంటే 30 ఆగస్ట్ 2026 తారీఖున ఎవరైతే ఉండిపోయారో వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.